అనుకున్నట్లే ఇరువురు కలిసి పురాణం ఉపక్రమించినారు. ఇప్పుడే ఆరంభించినామన్నయ్య. అయినా నేడు ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పుదును? ఏమో పైన బట్టలు వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వదిలే పడమటింటిలోని తుసుక్కున తుమ్మినది. వినను వెనుక తుమ్మము నునుకు మంచిదోముడు కదా అని మనసు సరి చేసుకుని మరల ప్రయాణమై వీధి గుమ్మలోనికి వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురైనది. ఆ పాటును లోపలికి పోయి మీ వదినను రెండు తిట్టి మా వదిన్ని పైబట్ట దండముని వేసి రాబంత సేపు చాప మీద సతికిలపడి మరల ప్రాణమై వీధి గుమ్మలోనికి వచ్చి తిని కదా. మరలా మరి ఒక దుశ్శకురమా ఏమి మిత్రమా? మరేమి నంది నాచారమ్మ కొత్త కుండ చేతపరుచుకొని చక్కగా వచ్చినదయ్యా. మంచి పని చేసింది. ఆ పాటున ఎక్కడ లేని కోపం వచ్చినది. కానీ అంతలో రెండు దుశ్శకునములు ఒక సుశకునముతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామస్మరణం చేసుకుంటూ చక్కగా వచ్చినాయా. మంచి పని చేశావు మిత్రమా. అయినా ఏమి లాభమయ్యా? దుశ్శకున ఫలం ఊరకపోవుడటయ్యా. ఏమైంది? ఏటి కడకు వచ్చేసరికి నావాడు మాయమైనాడు. మన ఇంకా ఎక్కడ అయినను పట్టణమంతే విడిచి మీ నాయనగారు ఏటీవుల కాపురం ఎందుకు పెట్టావో గాని ప్రతిదినం వచ్చిపో మా వంటి వాండ్రకు బహు కష్టంగా ఉండదటయ్యా. గొంతు బద్దలగా టర్రగారవగా నారవాడు ఏ కళ్ళు పాకాల నుండి ఈడిపడి ఎవరు పడవేసినాడు. కానీ దాని తల్లి ప్రొత్తుపొక్కిన దుశ్శకుల ఫలము దయ్యము వలె మరల ఇతర ప్రత్యక్షమైనది. ప్రత్యక్షమైనదా? అవును. అది ఎట్లు మిత్రమా? ఎట్లేమిటి? వినవలసిన పురాణం కొంత విచిత్రమైనది కదా మిత్రమా. నీవు వినవలసినది ఏమీ మించిపోలేదయ్యా. నేను పతివ్రత ధర్మఘట్టములోనే ఉన్నావు. అవి ఏమయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినవనే నేను ఇంత వ్యాకులు పడుతున్నది. అదేమిటయ్యా? పతివ్రత ధర్మములు స్త్రీలకు కదా, మరి పురుషుడు అయిన నీకు వాటిపైనంత అమరం ఎందులో కానీ నా సందేశం. మిత్రమా, నా నిమిత్తం అనుకుంటున్నట్టయ్యా. మరి ఎవరి నిమిత్తం? మీ అమ్మాయికి ఉపదేశంకి నిమిత్తము. ప్రపంచంలో ధర్మములు ఎవరున్నను పరులకు చెప్పుటకే కదా. ఆహా, ఎంత చక్కగా చెప్పావు మిత్రమా. ఇతరులకు మరుదు తెలుపగా, ఇతరులకు మరుదు తెలుపగా ప్రతివాదును వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు నీతి గరపగా ప్రతివాదును నీతి శాస్త్ర పారంగతుడే. అమ్మాయి, బావగారు మాటలు కానీ ముందు పురాణము కానీ తల్లి. ఇదిగో అన్నయ్య చదువుకున్నాను. ఇదిగో ఈ శ్లోకము వర్ణించి మిత్రమా. అవును మిత్రమా. తర్వాయి నల్లగా వల్ల వేసే కానీ అరటి పండు వలచినట్లు దీని అర్థమంతయు విడదీసి చెప్పుము. అటోళ్ళని మిత్రమా. ఆహా, మహానుభావుడు కవి బ్రహ్మ కాళ్ళకూరి నారాయణరావు గారు స్త్రీ జాతికి చక్కటి సందేశాత్మకమైన పద్యమును రాసినాడయ్యా. ఆహా, ఏమి పద్యము! భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము. ఓహో, భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము, అవివేకి కానిమ్ము, మూఢ భావుడు కానిమ్ము, భార్య ఎల్లవేళ భర్తను సేవింపవలని ఈ పద్యముని యొక్క అర్థము మిత్రమా. ఓహోహో, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడు. ఇప్పుడు అతడు బ్రతికి ఇనచో
పడదీసి పట్టడు పంచదార నోట కూరకపోతున్నట్టయ్యా. శ్రమ అక్కర్లేదులే. ఈ పద్యము మా ఎదుటిదానికి వినిపించితేనా ఇక దాని నోరు మరి లేవదు. మా ఇంటి ఎదుటి వ్యాపారి పంతులు మూడో పెళ్లి పెళ్ళాము కంటే కాసుల పేర్లు నాకు రావు, కానీ మీది నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకొని బురాకి బొమ్మలాగున గుమ్మములో నిల్చున్నప్పుడల్లా పడగట్ట నాకు ఆ పిల్లను చూపి తనకు నేను అలాగున దిగబోయే, లేకపోతే నేడు మాటలు, ఆ మూతి విరుపులు, ఆ రుసరుసలు, ఆ విసరుసలు ఏమని చెప్పుకెళ్ళి మిత్రమా ఆ పై నావి గుంట కన్నులట, నా ముక్కు బుర్ర ముక్కట, నేను మాట్లాడిన తుంపర తుపానట, నన్ను చూసి పెళ్లినాడే అసహ్యపడినదటయ్యా. మిత్రమా పల్లకీలో తల వంచుకున్నది కూర్చున్నది కూడా 10 పాళ్ళు అందుకే రటయ్యా. అవునా? భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని తీరవలసినది అనేక పురాణాలు ఘోషిస్తున్నాయి. అవును మిత్రమా. మరి మీ చెలాకి లగ్నాలు తప్ప అన్నయ్య గారు, మా వదిన గారు చక్కగా చదువుకున్న వారే కదా, అందులోనే మా దానికి ఇంతటి ఆధారిపాటు అయినా ఇప్పుడు ఆడములు కాదు. మరి వాసిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎగ్గు సిగ్గులు ఎట కలిసినవి, పని బాట పదలు కలిసినవి, పనికి మారిన వేషములు, పట్టణ దోషములు, రచ్చకెక్కి రాద్ధాంతములు, చీమలు దాటి సిద్ధాంతములు, ఇంత ఏమా ఇదే విధముగా కొంతకాలం నడిచినచో మిత్రమా ఇక మన మగవారి నోట మన్నేనయ్యా మన్నే. నాన్నగారు అనుకో నేను స్వయంగా పిలిచినారు, మన వారు విన్నారో ఏమో. నాన్నగారు నేను స్వయంగా వచ్చి పిలిచినారు. ఇది అంతయు ఆ శకుని మహత్యమే అమ్మా. అంతేనా? చూడమ్మా, చెడు శకునులు అమ్మాయి, చెడు శకునులు, చెడు కలయులు, భయమును చెడు గ్రహములు, చెడు శ్లోకములు, నేటికి పురాణము నిలిపివేసదు నేను శీఘ్రముగా కార్యస్థానమునికి వెళ్ళవాలి. అప్పుడు వీడి జన్మల పైన ఆసనమేదయ్యా, ప్రతి వాళ్ళను లేదు భోజనాశము తీరం లేదు కదటయ్యా. మరేమీ లేదు మిత్రమా. నాన్నగారు నేటి నుండి వ్యాపారమంతయు ప్రత్యేకముగా నాపై ఉంచి తాము విశ్రాంతిగా కూడా నిశ్చయించినారు. అందుచేత వచ్చమున్నదట కార్యస్థానాలకు తొలగాలని ఆజ్ఞాపించినారు. అయ్యో, అట్లయినా నీకు కార్యభారం అర్థమయ్యి ఆయాసం కలుగునేమో నాదా. అట్టి భయమే కలదు రాత. సరే, నేను పోయి నీకు బుద్ధులు సిద్ధం చేస్తున్నాను. తండ్రి గారికి విశ్రాంతి కలిగించే నిమిత్తము మిత్రమా ఎత్తుకున్నాను చూడు. తండ్రికి
అట్లయినా నేను చిన్ననాడే మా నాయన గారికి కావలసినంత విశ్రాంతి కలిగించినానయ్యా. ఎట్లో మిత్రమా? ఎట్లెందువా? ఆయన పొడుముకు పగులగొట్టి స్వయముగా పొడుము చేసుకున్న అవస్థ నివారించినాను. ఎంత పని చేసావయ్యా? కొల్లాగుడ్డలు గోతుల కింద చించుకొని పూట పూటకు వాడిని పులిముకొని శ్రమ తొలగించాను. కృష్ణ కృష్ణ. పంచాంగములు చించి గాలిపటములు కట్టి రోజు ముహూర్తములు పెట్టు బాధ నివారించినాను. మిత్రమా, ఇంకేనా ఇంకా ఏమైనా మిగిలినదా? సరి కానీ మిత్రమా, తనకు ధర్మపత్ని ఎన్నడూ భంగము రానివ్వదు కదా. ఎంత మాట మిత్రమా! ఎన్ని కార్యముల మీద పడినాను మన పురాణ గోష్ఠికి ఎండను భంగము రానివ్వను. లౌకిక వృత్తులందు నిత్యము తెడుచుచుండి ఈ రాత్రికి గోష్ఠి ఇక మనం రాత్రులకు మార్చుకోవడం ఎంతైనా మంచిదయ్యా. అట్లయినా మరియు సంతోషం అయ్యా. నేను కూడా ఏరు దాటి వెళ్ళవయ్యను కదా. మరలా శకున మహత్యం వెంటాడు. నేను వస్తాను.